ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం. సమకాలీన భారత రాజకీయాల్లో మేరునగ ధీరుడు, 75 సంవత్సరాల జీవిత ప్రస్థానం, 46 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం. ఈ పార్టీ మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఈ రోజు నుంచి ఈనాటి భారత రాజకీయాల్లోనే మరి ఎన్నదగినటువంటి వ్యక్తి. ఒక్క రాష్ట్ర రాజకీయాలే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనే మరి సాటి అనేది మనకి కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం. చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం, సుదీర్ఘకాలం ప్రజల్లో మమేకమై పనిచేస్తూ ఉన్నటువంటి ఆ తీరు మనం చూసినట్లయితే ఇలాంటి వ్యక్తిని పోల్చదగినటువంటి వ్యక్తి మరి మరొకరు మనకి అతి తక్కువ మంది కనపడతారు. ఇప్పటికి మనం చూసాం, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులను ఆయన ఎదుర్కొన్నారు. మామూలు సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి తన స్వశక్తి మీద ఆయన కేవలం ఆయన హార్డ్షిప్ శ్రమ చేయటం ద్వారా, ఆయనకి ఉన్నటువంటి ఆ అనుభవం ద్వారా ఆయన ఏ రోజుకు ఆ రోజు తన యొక్క మరి ప్రయాణాన్ని మెరుగుపరుచుకుంటూ ఇంతటి గొప్ప కీర్తిని పొందటము అనేది చరిత్రలో లిఖించదగినటువంటి అంశం. ఆయన మామూలుగానే కనపడతారు, కానీ ఆయనకి ఉన్నటువంటి అవగాహన, మరి ఆయన ఏదేని విషయం పట్ల ఆయన చూపేటటువంటి ఆ శ్రద్ధ మనందరం కూడా అబ్బురపరిచేటటువంటి విషయం. గొప్ప దార్శనికుడు ఆయన, విజనరీ. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఆయన యొక్క విజన్ ఏ రకంగా ప్రజలకి మరి లబ్ధి చేకూరింది అనే దానికి సైబరాబాద్ సిటీ నిర్మాణమే మనకి సాక్ష్యం అని తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు తెలంగాణ ప్రజలకి ఒక పట్టుగొమ్మగా, ఒక వరంగా హైదరాబాదు, సైబరాబాదు తీర్చిదిద్దబడింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టికి నిదర్శనం అనేది మనకి కనపడుతున్నటువంటి వాస్తవం. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు ఆయన. ఓటమి, గెలుపు, మరి ఆయన ఈ 46 ఏళ్లలో ఎవరికి కూడా మరి అలాంటి అనుభవాలు లేనటువంటిది మనం చూసాం. ఎప్పుడు ఓటమి సంభవించినా మళ్ళీ తన నిరంతరమైనటువంటి పరిశ్రమ ద్వారా, ఆ యొక్క డిసిప్లైన్ ద్వారా ఆయన మళ్ళీ మరి పైకి రావటం అనేది చూసాం. ఆయన కళ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఈ రాష్ట్రానికి మరి మంచి చేకూర్చాలని, 2029 కల్లా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కావాలి. ఏ రోజైతే 2004లో ఆ రోజున ఓడిపోయిన అనంతరం నిలిచిపోయిందో స్వర్ణాంధ్రప్రదేశ్, మళ్ళీ అదే మొన్న 2019లో కూడా ఆ వేగం అనేది మళ్ళీ రెండోసారి అవరోధం కలిగింది ఓడిపోవడం వల్ల. కానీ ఈ రోజున ఆయన చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కూటమి పార్టీల సహకారంతో అతి సత్వరం తెలుగు ప్రజల యొక్క ఆర్థిక అభ్యున్నతి చేయాలి అనేది ఆయన కంకణం కట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏదైతే ఈ రోజున వికసిత్ భారత్ అని మోడీ గారు ప్రవర్తిస్తూ ఉన్నారో
ఆ వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి అని 2047 కల్లా తలసరి ఆదాయాన్ని 50 లక్షలకి తీసుకువెళ్ళాలి అనేది ఆయన యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్ష మేరకు ఈ రోజున ఆయన మరి గతంలో ఆయన చేసింది చూశాం. ఆ యొక్క నమ్మకంతోనే ఈ రోజున ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆయన్ని మనం గనక మరి ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా రాబోయే 10 ఏళ్ల పాటు గనక ఆయన్ని ముఖ్యమంత్రిగా మనం స్థిరపరచుకోగలిగితే ఈ తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచంలో గర్వంగా తల ఎత్తుకొని తిరగగలిగే విధంగా చేయగలిగినటువంటి ఒక సమర్థమైన అవగాహన కలిగిన దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఈ రోజున ఈ 75 సంవత్సరాల జన్మదిన సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ఆయన ఎక్కడెక్కడైతే ప్రపంచంలో ఆయనకి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది మనకి ఆయన జైల్లో వేసినప్పుడు మనకి కనపడిన వాస్తవం. దాదాపు 70-80 ప్రపంచ దేశాల్లో ఆయన బయటికి రావాలి అని నినదిస్తూ రోడ్ల మీదకి లక్షలాది మంది జనం వచ్చినటువంటి ఆ సందర్భాన్ని కనుక మనం గుర్తుకు తెచ్చుకుంటే ఆయనకి ఎంతటి ఆదరణ ఉంది ప్రజల్లో అనేది మనకు కనపడుతుంది. అందుకే రాబోయే 10-15 సంవత్సరాల పాటు ఆయన్ని స్థిరంగా మనం ఉంచుకోగలగాలి. మన యొక్క కళలు, మన ఆకాంక్షలు, మన పిల్లల భవిష్యత్తు ఆయన యొక్క చేతిలో సాకారం కావాలి అనేది మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేను కానీ వ్యక్తిగతంగా అలాగే మా సహచరులు ఈ యొక్క జిల్లా ప్రజలందరూ కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ రోజున పార్టీ కార్యాలయంలో ఈ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.